ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చీమకు కూడా హాని తలపెట్టని అమ్మ కత్తి దూసిందంటే ప్రాణాలు వదిలిన వాడు పాప పనే చేసుంటాడు. అవును బాబుగారు, గాయత్రి పాపని బలి చేయాలనుకున్న వాణ్ణి కడతీర్చేశారు అమ్మగారు. ఎవరోది నా రాక్షసుడు? రక్తపుంజి. అయ్యో, ఆవిడ పడిపోయింది. సోనా పడిపోయింది. ఏమైంది? आंटी जी उठो जी. సోఫాలో కూర్చోబెట్టి నీళ్లు తాగించండి. సరే. సోనాలే లేవండి ఆంటీ జీ. జాగ్రత్త. కూర్చోండి. సోనా, టీనా, డ్రింక్. లో బీపీ ఏమైనా ఉందా? మా అత్తయ్యకైతే హై బీపీ ఉంది. నా సంగతేం గాని తన ఆరోగ్యం జాగ్రత్త. రక్తపుంజి అనే మాంత్రికుణ్ణి గాయత్రమ్మగారు నరికి పారేశారు అన్న మాట వినగానే ఆవిడ భయపడిపోయినట్టున్నారు. అంతే. నాకు చెవులు అంటే భయం. ఎందుకు? కమ్మలు పెట్టుకోవాలనా? హే, అది కాదే, చావులు అంటే భయం అంటుంది. నీకు బాగానే అర్థమవుతుంది అల్లుడు. బాగా సింక్ అయ్యారనుకుంటా. ఎంతైనా బిజినెస్ పార్ట్నర్ గా సోనాలి బింద్రేని చేసుకోవాలనుకున్నారు కదా. వ్యాపారమేమో గాని ఆ వ్యవహారమే భయపెడుతోంది. భయపడకు. గాయత్రమ్మ గారు దుర్మార్గుడి రక్తం కళ్ళ చూశాక ఖడ్గాన్ని నాకిచ్చి పుర్రెల దిబ్బ దాటమన్నారు. వదినా, పుర్రెల దెబ్బకెళ్లారా? అదెక్కడుంది? తెలీదు విక్రాంత్ బాబు. చీకట్లో పాపని ఎత్తుకుని నడిచాను. చేతిలో కత్తి, గుండెల్లో ధైర్యం, నీడలా వెనకాలే గాయత్రమ్మగారు ఉంటారన్న నమ్మకం, విశాలాక్ష అమ్మవారి అభయం. తిరిగి ఇంటికొచ్చేశాను. నేనింటికి పోతా. వద్దు. గుండెదడ తగ్గి మా ఆతిథ్యం స్వీకరించి సాయంత్రం వెళ్ళండి. చెల్లి ఆర్డర్ వేసిందంటే ఫాలో అవ్వాల్సిందే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.